హలో మా ప్రయాణం మీకోసమే. ఈరోజు మనం శ్రీశైలం డ్యామ్ కాడికి వెళ్తున్నాము. అక్కడ వచ్చేసి 10 గేట్లు తెరిచారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అయితే మీకు చూపిద్దామన్నట్టు మేము ఈ వీడియో చేయడం జరుగుతుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మిత్రమా, చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. అలాగే మీరు ఇక్కడ వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా రండి. ఇప్పుడైతే మనం గోపాల్పేట నుంచి బయలుదేరాము. మనం తూర్కుర్తి దాటేసాము. ప్రజెంట్గా ఇప్పుడు మనం వెళ్తున్న రోడ్ అయితే ఇది నాగర్కర్నూలు రోడ్. తూర్కుర్తి మీదగా నాగర్కర్నూలు రోడ్కి అయితే వెళ్తున్నాం. మన మిత్రుడు అయితే బండి ధూమ్ధామ్లో కొట్టుకోతుండు, కొత్త బండి కాబట్టి వేరే లెవెల్లో కొడుతుండు బండి. ఇప్పుడు మనం నాగర్కర్నూలులోకి అయితే ఎంట్రీ అయ్యాము. మా అమ్మ ఫైనల్గా అయితే మనం నాగర్కర్నూలు చౌరస్తా దగ్గర ఉన్నాం. ఈ పెట్రోల్ అయితే వేయించుకోవడానికి పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్తున్నాము. నాగర్కర్నూలు బస్ స్టాప్ వెనకాల హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటుంది. ఇక్కడ మనం పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే వచ్చాము. అయితే నాని మల్లేష్ వచ్చేసి ఫుల్ ట్యాంక్ చేయించిండు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఫుల్ ట్యాంక్ అయింది. మన బండిలో మాత్రం మోతాదు వేయించుకున్నాం పెట్రోల్ అయితే. ఇప్పుడు మన ప్రయాణం స్టార్ట్ అయింది మిత్రమా. మామ ఇప్పుడు మన బండ్లు అయితే తిన్నాయి, కానీ మనం కూడా తినాలి. అందుకని ఇక్కడ టిఫిన్ చేద్దాం అనేసి బస్ స్టాండ్ వెనకాల టిఫిన్ సెంటర్ ఉంటే టిఫిన్ సెంటర్ దగ్గరికి అయితే వచ్చినాము. తిన్న తర్వాత మళ్ళీ మన ప్రయాణం అయితే మొదలైంది. ఇక్కడ నాగర్కర్నూలు నుంచి బయలుదేరి కొల్లాపూర్ చౌరస్తా దగ్గర ఉన్నాం మనం. కొల్లాపూర్ చౌరస్తా నుంచి స్ట్రేట్గా వెళ్ళాలి. ఇప్పుడు తెల్కాపల్లి వరకు వచ్చాము మనము. తెల్కాపల్లి నుంచి కొంచెం ముందుకు వెళ్ళగా లెఫ్ట్ సైడ్కి వెళ్తే హైదరాబాద్ రోడ్, స్ట్రేట్గా వెళ్తే శ్రీశైలం రోడ్ వస్తుంది. రంగాపూర్ విలేజ్, ఇక్కడ కూడా దర్గా ఫేమస్. ఇప్పుడైతే మనం ఘాట్ సెక్షన్లోకి అయితే అయ్యాము. ఇక్కడ చూడొచ్చు, వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ నించొని ఫొటోస్ కూడా దిగుతున్నారు. ఇక్కడ మంకీస్ అయితే చూడండి ఎలా ఉన్నాయో, చిన్న చిన్న కోతులు, పెద్ద కోతులు. అలాగే ఇక్కడ వచ్చేసి పైన మనం కొంచెం మూవ్ అయిన తర్వాత ఇక్కడ ఇంకో దర్గా ఉంటుంది. మా అమ్మ ఫస్ట్ టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చినాము. ఈ టోల్ గేట్ దాటిన వెంటనే రైట్ సైడ్కి చూస్తే పెట్రోల్ బంక్ కనిపిస్తుంది. ఇంకో సెకండ్ టోల్ గేట్ ఇది మిత్రమా. ఇదైతే ఎంట్రెన్స్ ఇంత భయంకరంగా చూపిస్తురేమమ్మ. భలే జోరు మీద పోతురుగా బండ్ల మీద, వేరే లెవెల్లో ఉంటుంది ఇక్కడ లొకేషన్. ఒకసారి చూడండి లొకేషన్ ఎంత పచ్చగా ఉందో. అసలు ఇలాంటి లొకేషన్ మీకు ఎక్కడ దొరకదు. మధ్యలో అయితే టీ కోసం అయితే ఆగడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు ఎన్ని హోటల్స్ ఉన్నాయో. ఈ మిత్రుడిని అయితే గుర్తుపెట్టుకోండి, ఎలా మధ్యలో నించొని ఫొటోస్ తీసుకుంటున్నాడో. ఆ మిత్రుడే ఇలా యాక్సిడెంట్ అయింది కొంచెం ముందుకు రాగానే. చాలా బాధగా అనిపించింది. బండి రాయల్ ఎన్ఫీల్డ్ అయితే తుక్కు రేగొట్టిరు. బండి పనికి వస్తుందో రాదో కూడా తెలియదు. దయచేసి మీరు ఒకటే గమనించండి, ఇంట్లో వాళ్ళు మీ గురించి ఎదురు చూస్తున్నారని మాత్రం మర్చిపోకండి. ఫైనల్గా అయితే మనం శ్రీశైలం డ్యామ్కి దగ్గరలో ఉన్నాము. మామ, మన సబ్స్క్రైబర్స్కి అయితే ఒక చిన్న ట్విస్ట్ ఉంది మామ. చివరి దాకా వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. మామ, ఇంత కష్టపడి వీడియో తీసినాం కదా మామ, ఒక్కసారి లైక్ కొట్టి చూడు మామ, నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడైతే కరెంట్ పోల్స్ అయితే చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఆ గుట్టల మధ్యలో ఎలా చేశారో అసలు అర్థమే కాలే, మైండ్ బ్లోయింగ్. ఇక్కడ లొకేషన్ కూడా చూడండి, 2 గుట్టల మధ్యలో వాటర్ వెళ్తుంటే అబ్బా వేరే లెవెల్ ఉంది మిత్రమా. మామ, ఇక్కడ వచ్చే ప్రేక్షకులకు నా ఒక విజ్ఞప్తి ఏమనగా, దయచేసి రోడ్లను మాత్రమే చూసుకుంటూ రండి. కిందికి వెళ్తే మీకు లొకేషన్ మొత్తం మంచిగా క్లియర్గా కనిపిస్తుంది. ప్లీజ్ దయచేసి మీ ఇంట్లో వాళ్ళు మీ గురించి వెయిట్ చేస్తున్నారని మాత్రం మర్చిపోకండి. మామ, అప్పుడప్పుడు మా వాళ్ళ మాటలు కూడా వినండి, మస్తు కామెడీగా ఉంటాయి.
ఇంకా పైకి లేస్తుంది వీడు వానండి ఆ గేట్ కూడా తెరువు ఇట్లా నేను వస్తున్నా ఆ గేట్ కూడా తెరువు ఇట్లా నేను వస్తున్నా మామ మేము వచ్చినప్పుడు అయితే 9 గేట్లు ఉండే మా ఫ్రెండ్ ఉండి ఒక గేట్ తెరవమన్నందుకు ఇంకో గేట్ అయితే తెరవడం జరిగింది. మీరు ఇక్కడైతే బాగా గమనించవచ్చు, ఎందుకంటే కెమెరా మీద అయితే ఆ నీళ్ళ ఒక చిన్న తుంపర అనేది మన కెమెరా పైన అయితే పడుతుంది. గట్టిగా ఒక 5 నిమిషాలు ఇక్కడ నిలబడ్డాం అంటే మనం మొత్తం దర్శిపోతాం ఇస్తాం. కోట్లు పెట్టినా దొరకని ఆనందం ఇక్కడ మనం చూడొచ్చు. మొత్తం ఇక్కడ నీటి యొక్క ఫ్లో మాత్రం వేరే లెవెల్లో ఉంది. ఇగో ఎంత హైట్గా ఎగురుతుందో మీరు చూడవచ్చు కల్లారా. ట్రాఫిక్ అయితే చూడండి, అన్ని బండ్లు అయితే కార్లు అన్ని వెహికల్స్ అయితే ఇక్కడనే ఆగిపోయినాయి. మేము వెనకాల పెట్టేసి వచ్చినాం, అక్కడ నుంచి మళ్ళీ కిందికి వెళ్తాం మేము. ఇంకా మామ ఈ బ్రిడ్జ్ గురించి ఎంత చెప్పినా తక్కువనే, ఎందుకంటే 50 మందిని మోసే బస్సు కూడా చిన్న చీమలా అనిపిస్తుంది. చూడండి ఈ బ్రిడ్జ్ యొక్క గొప్పతనం. మామ ఈ షిప్పుని చూడొచ్చు, కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే పడి ఉంది. మామ మేము ఎలాగో పర్మిషన్ తీసుకొని అయితే బ్రిడ్జ్ మీదకి అయితే రావడం జరిగింది. అసలు ఇక్కడ చూడొచ్చు మీరు, ఎవరికి పర్మిషన్ లేదు మిత్రమా. మన ఛానల్ తరపు నుంచి మనం ఒక సార్ని అడగడం వల్ల ఇక్కడ మనకు పర్మిషన్ ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు మీరు, చుట్టుపక్కల అయితే ఎవ్వరు లేరు. మా మిత్రులు మేము అక్కడ రిక్వెస్ట్ చేయడం వల్ల మాకు బ్రిడ్జ్ పైకి ఆ పర్మిషన్ దొరికింది. ఈ గేట్ని చూడవచ్చు ఎంత పెద్దగా ఉందో. ఈ గేట్ ఎలా లేపుతారో బాబు. ఇది బ్యాక్ సైడ్ నుంచి మనం ఫ్రంట్గా అయితే చూసాం కదా మనం ఇంత ముందుకు. అలాగే ఇక్కడ చూడవచ్చు మీరు, ఎవ్వరు లేరు ఇక్కడ. మనం బ్రిడ్జ్ పైన మనం మాత్రమే ఉన్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ యువర్ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచ్.